దొరికిందా? విగ్రహం లాకర్లో పెట్టాడు. ఓ, ఇప్పుడు ఏం చేద్దాం? వాట్? దేవుడా, బాగు చేస్తున్నావా చెడు దోపుతున్నావా? అబ్బో, ఓయ్ ఇప్పుడే రీఛార్జ్ చేయించాడు కదే, ఫోన్ ఎత్తు. ఇప్పుడే కదా చేయించాడు, బ్యాలెన్స్ అయిపోగానే లిఫ్ట్ చేద్దాంలే. నువ్వు ఇలాగే చేయి, ఎవడో ఒకడు ఇంటికి వచ్చేస్తాడు. అంత దమ్మె పడుకుందిరా. ఈడొకడు టైం దొరికితే దొరికిపోతాడు. బాగా కూడా వచ్చాడు, ఒక లుక్ అయిపోయి ఉంటాడు. వచ్చిన పని అయిపోయింది కదా, మీరు బయటికి వెళ్తే తలుపులు వేసేసుకుంటా. పని అయిందని ఎవడు అన్నాడు? వెళ్ళి బట్టలు వేసుకురా, మాట్లాడాలి. మాటరాని మౌనమిది, మౌన విడగానమిది, మాటరాని మౌనమిది, మౌన విడగానమిది. మాట్లాడాలన్నారు, పదండి. ఇప్పుడు కాదు కానీ రేపు మాట్లాడదాం. రెంట్లో 200 కట్ చేసుకో. 200లేనా? 500 కట్ చేసుకో. చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు కదా వీడు. వీడి ఈ మధ్యన పని కంటే స్వాతి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నాడు కదా. ఆహా, నువ్వేదో పనిలో ఉన్నావు కదా, ఆ పని చూడు ముందు. లవ్వా, జాగ్రత్త రోయ్. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పావు, మంది సోబ్రాజ్ స్కూల్ అని దానికి తెలిసిందనుకో, అది అస్సలే జర్నలిస్ట్. ముగ్గురు టీవీలో వచ్చేస్తాం. ఇటీవలే ప్రసిద్ధి చెందిన కేరళలోని ఈ విష్ణు దేవాలయం అపార సంపదకు నిలయం. ఈ సంపద గురించి తెలిసిన దగ్గర నుంచి అందరి దృష్టి దీనిపైనే. కేరళ ప్రభుత్వం ఈ గుడికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. కానీ ఇటీవల జరిగిన సంపద లెక్కింపులో ఒక వినాయకుడి విగ్రహం చోరీకి గురైనట్లు సమాచారం. ఈ సంఘటన గురించి పోలీస్ అధికారులు దీనిపై దర్యాప్తు చేసి కారకులైన వారిని పట్టుకుంటారు. ఎక్కడిదిరా నీకు?
అమ్మేద్దాం. ఆ, దేవుడితో వ్యాపారమా? రిస్క్ ఏమోరా. రిస్క్ ఏముందిరా, యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ లానే ఉంది. అమ్ముతే ఎంతో కొంత వస్తుంది. మనం ఏం చేసినా హైప్లో ఉన్నప్పుడే చేయాలి. ఇప్పటికిప్పుడు దీన్ని కొనగలిగే బక్రగాడెవడు? ఎక్కడిదిరా మీకు ఇది? ఇటీ, ఈ ప్రశ్న అడగని వాడికి అమ్ముకుంటాం. ఇంత కొంటున్నావా లేదా? ఇది కొనేవాడు ఒకే ఒక్కడున్నాడు. నా కమిషన్ 10%. అంటే నువ్వు కొనవా? ఇలాంటి కొనేవాడు ఒకే ఒక్కడున్నాడు. ఎవడాడు? సాలార్జంగ్ శంకర్. అదేం పేరు? సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న వస్తువుల కంటే ఆడి దొబ్బేసి అమ్మేసినవి ఎక్కువ, అందుకే ఆడికి ఆ పేరు. ఎక్కడుంటాడు? సారీ లేట్ అయింది, జూబ్లీస్లో ట్రాఫిక్ జామ్. సోదాపి బంపర్ ఆఫర్ అన్నావు, ఏంటది? మీరు 5 లక్షలకు అమ్మిన విగ్రహాన్ని ఆడిద్దరు నీగ్రోలకి 10 కోట్లకు అమ్మాడు. అయితే మనం ఇప్పుడు ఆ 10 కోట్లు అని దొబ్బేద్దామా? ఇప్పుడు మనం కొట్టేయాల్సింది 10 కోట్లు కాదు, 10 రూపాయలు. ఏంటి 10 రూపాయలా? అవును, ఆ 10 రూపాయల నోటు విలువ 10 కోట్లు. అన్నా, నువ్వు చెప్పేదంతా మాకు ఉప్పేంద్ర సినిమాలో అనిపిస్తుంది, ఏమీ అర్థం కావట్లా. కొంచెం క్లారిటీగా టీవీ సీరియల్లో చెప్పమా? ఓకే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు హవాలా గురించి తెలుసా? మా ఇంటి ఓనర్ రావులే గడి తెలుసు. కొంచెం నోరు మొత్తావా? ఓకే. తెలుసు, కానీ మాకు తెలిసింది కరెక్టో కాదో తెలీదు. ఆ 10 కోట్లు ఇక్కడ అరేంజ్ చేయడం కష్టం కాబట్టి నైజీరియా ఫోన్ చేసి అక్కడ హవాలా చేసే వాళ్ళకి ఆ డబ్బు అరేంజ్ చేయమని చెప్పారు. వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళ మనుషులకు ఫోన్ చేసి ఆ 10 కోట్లు అరేంజ్ చేయమని చెప్పారు. ఆ 10 కోట్ల ట్రాన్సాక్షన్ కోడే ఈ 10 రూపాయల నోటు. ఆ నోటు ఎవరి దగ్గర ఉంటే ఆడియే ఆ 10 కోట్లు. ఈరోజు సాయంత్రం శంకర్ ఆ డబ్బు కలెక్ట్ చేసుకోవడానికి ఆ షాప్కి వెళ్తాను. మీరు ఆ టైంలో అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేశాడు పర్స్ కొట్టేయండి, చెరో 5 పంచుకుందాం. 5 అంటే 5 కోట్లే కదా. లాస్ట్ టైం క్లారిటీ మిస్ అయ్యి దెబ్బ అయిపోయాం. ఈ తెలివితేటలు ముందుండాలి. ఎర్రి ఇంతకీ ట్రాన్సాక్షన్ జరిగే ప్లేస్ ఎక్కడ?
ఏంట్రా ఈరోజు ప్లాన్ ఏంటి? సినిమాక్స్కి వెళ్దాంరా, కొత్త సినిమా రిలీజ్. నమస్తే అన్న, ఎలాగున్నారు? ఈరోజు చెడు మన బ్లూ స్టార్ కెఫేలోనో ఈరోజు ఇక్కడేంటి? ఆడ మానేశానన్న, ఓనర్ గారు నచ్చలేదు. ఓనర్ నచ్చలేదా లేక కస్టమర్స్ నచ్చలేదా? అయినా ఎన్ని రోజులు అన్న ఈ రోడ్ల మీద టీలు అమ్ముకోవడం? నేను మీతో వచ్చేస్తాను. నాన్న మేము చేసేదే సంఘసేవ కాదు, నోరు మూసుకొని పని చూసుకో. అయినా నీకు అంత సినిమా లేదురా. సినిమా లేదా? చిన్న ట్రైలర్ చూపిస్తాను, చూడండి. ఎవడన్నా బస్ కొట్టాడు? ట్రైలర్ ఏంట్రా అంత చెప్పుకుంది? ఇది నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. ఇలా అక్కడ ఇక్కడ చేతులు పెట్టే ఇక్కడ ఉన్నాం. ఎక్స్ట్రా ఆపి స్కూల్కి వెళ్ళి రే ఇది కూడా నువ్వే తినే. ఇడ్లీలు చల్లగా ఉన్నాయి. నోట్లు వేడిగా ఉన్నాయి. అరే నీ ముడ్డి కింద నుంచి మందులు దొబ్బేస్తుంటే తెలియనోడివి నువ్వేమన్నారు వీరా బోస్డీకే? నీకు విషయం చెప్పనా? నువ్వు ఊరికెళ్ళావు కదా, అప్పుడు మీ ఇంట్లో కూడా కన్నం వేసాను. నువ్వు దాగే స్కాచిలో స్వయాన నేనే ఉచ్చ కూడా పోసాను. ఇన్నాళ్ళు 2 తుమ్మెదలు 2 పువ్వులని లోకం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది. 4 పువ్వులేనని ఇప్పుడేగా తెలిసింది.